హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ రోజైతే కొత్త ప్లేస్కి అయితే వచ్చామండి. మీకు హైడ్రోపోనిక్స్ చాలామంది తెలిసే ఉంటుంది. బీఎస్సీ చదివే స్టూడెంట్స్కి కానీ అగ్రికల్చర్లో ఆల్రెడీ ఫార్మింగ్లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసండి. హైడ్రోపోనిక్స్ చాలామంది చేయొచ్చు కానీ భయపడతారు చాలామంది. సో అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అవైతే చెప్పలేను కానండి, కానీ ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎలాంటి వెజిటేబుల్స్ మనం అందులో గ్రో చేయొచ్చు, ఎలా ఉంటుంది, పెస్ట్ అటాక్ ఏమైనా ఉంటుందా, ఇలాంటి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఇది ఒక హైడ్రోపోనిక్ ఫామ్ అండి. ఇది దగ్గరగా ఒక అరెకరం పైనే ఉంది. బయట ఒక షెడ్ అయితే వేశారు. కంటిన్యూస్ మానిటరింగ్ చేయాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళనే అక్కడ రిక్రూట్ చేసుకున్నారు. ఇక్కడ అయితే స్టార్టింగ్ మనకి మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ బ్లూ బాక్స్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ అన్నీ కూడా కావాల్సిన విటమిన్స్ అవినండి. ఈ హైడ్రోపోనిక్స్లో వాడాల్సినవన్నీ కూడా అంతా కూడా ఆర్గానిక్గానే పండిస్తున్నారు. ఇక్కడ ఏమున్నాయంటే లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, వెజ్జెస్ ఉన్నాయి. ఇక్కడైతే ఒక హాఫ్ అంతా కూడా ఇప్పుడు క్లీనింగ్ జరుగుతుంది. మనం చూసేవైతే క్లే బాల్స్ అండి. వాటర్ హోల్డింగ్ కోసం అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మొత్తం కూడా కోకోపిట్ ఇంకా ఈ క్లే బాల్స్తోనే మొత్తం జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా ప్లాంట్స్ దగ్గర, ఇవి వేసామనుకో వాటికి కూడా కొంచెం వాటర్ అనేది కొంచెం హోల్డ్ అయి ఉండడానికి ప్లాంట్స్కి అది యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ హాఫ్ అంతా కూడా క్లీనింగ్ అని చెప్పాను కదండి. ఆ క్లీనింగ్ ఎవ్రీ 6 monthsకి అయితే చేయాలి. ఎందుకంటే మొత్తం నాచు పట్టేస్తుంది కదా, అందుకని చెప్పేసి వన్ సైడ్ ఒకసారి క్లీన్ చేసుకుని ఒకటి క్లీన్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం చూసేది అయితే లెట్యూస్ అండి. ఈ లీవ్స్ అందరూ చాలామంది తింటారు కదా, నేనైతే తిన్ను, ఈసారి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ లెట్యూస్ ఏంటి, తర్వాత బేసిల్ ఏంటి, నెక్స్ట్ పాలకూర, గోంగూర అన్నీ ఉన్నాయండి. ఇక్కడ నుంచి కూడా కొంచెం తీసుకున్నాం కూడా వెళ్ళేటప్పుడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, ఎప్పుడైనా హైడ్రోపోనిక్స్లో మనం హార్వెస్ట్ అనేది మొత్తం మొక్కల్లా పీక్కుండా మనం లీవ్స్ ఒక్కటే హార్వెస్ట్ చేస్తామండి. ఇక్కడ పాలకూర హార్వెస్ట్ చేస్తున్నారు, మీరు చూసారు కదా, సిజర్స్తో కట్ చేస్తున్నారు కదా, అలా చాలా నీట్గా అయితే కట్ చేస్తున్నారండి. మీరు ఇక టెంపరేచర్ అది ఎలా రెగ్యులేట్ చేస్తామంటే అంతా ఆటోమేటిక్ అనండి. టెంపరేచర్ 30 degrees కన్నా అబవ్ అయితే కనుక కంపల్సరీ అవి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. ఫ్యాన్స్, స్ప్రింక్లర్స్ కూడా పైన ఉన్నాయి, అంతా కూడా ఆటోమేటిక్కేనండి. ఇక్కడ మనకి ఇంకా క్యాబేజ్ కూడా ఉంది, మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ క్యాబేజ్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక వేయింగ్ మెషిన్ అండి. అలాగే మనం ప్యాక్ చేయడానికి, సీల్ చేయడానికి ఒక మెషిన్ ఉంది. మనం ఇక్కడ స్టార్టింగ్ చూసారు కదా, ఇదంతా కూడా క్యాప్సికమ్ అన్నమాట. రెడ్, గ్రీన్ అలాగా చాలా రకాల క్యాప్సికమ్ అయితే ఉంది. కొంచెం మనం ఇక్కడ హైడ్రోపోనిక్స్ ద్వారా చేయలేనివి అయితే ఇక్కడ వీళ్ళు కోకోపిట్ని అయితే యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ మొత్తం కూడా కంటిన్యూస్గా అలాగ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. మీకు అది చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఫామ్ అయితే ఇలా ఉందండి. ఓవరాల్గా నాకైతే చాలా నచ్చింది. మీరు ఎప్పుడైనా హైడ్రోపోనిక్స్ ఫామ్ని ఏమైనా విజిట్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా వచ్చి ఒకసారి విజిట్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది ట్యాంక్ నుంచి పైకి. ప్రతి దాంట్లో కూడా వాటర్ అయితే కనుక ఫ్లో అవుతుందా చిన్న పైప్స్తోని. ఇక్కడ చిన్న పైప్స్ ఉన్నాయి కదండి, అక్కడి నుంచి అయితే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఫ్రంట్ ఉంది కదా, నెక్స్ట్ పైప్ నుంచి మళ్ళీ ట్యాంక్లోకి అయితే ఆ వాటర్ వచ్చేస్తాయి. ట్యాంక్లో అయితే కలుపుతారండి మెగ్నీషియం సల్ఫేట్, ఇంకా అలాంటివి కొన్ని ఉన్నాయి, అన్నీ కూడా అందులో కలుపుతారు. మనకి ప్లాంట్ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం వాటర్ ద్వారానే పంపిస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే తీసేసాను.
ఇంకా మంచి ఫామ్ని, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని అయితే నేను ఇంకా వీడియోస్లో అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.